వచ్చినప్పుడు ఇవన్నీ తొలగిపోయి తండ్రి. అయా నీ దాసురాలు నీ దాసుడు తండ్రి, 2 కుమారులు తండ్రి నాయన. అయా ఈ కుటుంబానికి తండ్రి, ఈ స్థలానికి బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అన్నీ సకాలంగా ఐరైన ప్రభు, డబ్బులు ప్రభు అన్నీ సమృద్ధిగా ఈ ఇంటి నిర్మాణం ఆగొద్దు, ఈ ఇంటి నిర్మాణం ఆగొద్దు ప్రభు. అయ్యా అన్ని జనుల మధ్యలో నీ కుమారుని దాసునిగా ఈ క్రైస్తవులుగా ప్రార్థిస్తున్నాను. ఆశ వర్తకే తండ్రి, ఈ సమస్తము గొప్ప సహాయం చేస్తామని ప్రార్థిస్తున్నాను. మరి ఇక్కడ కుమారులకు మంచి పట్టుదల ఇక నుంచి ప్రభువా, దేవుని యొక్క మహిమ ప్రసన్నత దిగిరావాలని ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క ప్రసన్నత దిగిరావాలని ప్రార్థన చేస్తాను. చూసేవారికి ఒక ఆశ్చర్యంగా కలిగించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ 2025లో తండ్రినైనా 6వ నెలలో మేము ప్రకటిస్తున్నాం. 4 సంవత్సరం వచ్చి తల్లికి 9 కుమారుడు అయ్యా స్లాబ్ వేసిన ఆయన గులాబులు అయ్యి తండ్రినైనా వీటి నిర్మాణం ఓపెనింగ్ జరగాలని ప్రార్థన చేస్తున్నాం. కుమారుడు బయటలు రాష్ట్రాల దేవునితో మాట్లాడుతున్నాం. మొదటి సంగతులు, మొదటి ఉద్దేశాలని దేవుడు నిజంగా నీ కుమారులకు ఒక జ్ఞానం ఇవ్వబోతున్నారు. వాడనే రోజులలో నీ కుమారుడు నీ కుమార్తె కుటుంబం అందరి స్థలంలో ఒక మంచి దంపతి కలిగి మంచి దైవికముగా కలిగి స్థలంలో జీవించడం ప్రభు ఇల్లు ఇవ్వబోతున్నారు. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అక్క భర్త కూడా నాయన పట్టుదలకు కలిగి ఆశతో కలిగి తండ్రి వారి యొక్క ఉద్దేశాన్ని నిర్మాణం దయచేయని ప్రార్థన చేస్తున్నాం. ఇంతమంది ప్రార్థన, ఇంతమంది అడుగులు తండ్రి నాయన అపవిత్ర దురాత్మలు కట్టనీయకుండా అయ్యా ధన సాయం రానియకుండా పనిచేసినట్లయితే ఇన్ని దేవదూతలు తండ్రి, కోట్లాది దేవదూతలు ఈ స్థలం ప్రవేశించి ఇక నుంచి నేను శ్రాద్ధ కావాలని ధన సహాయము అన్ని అవసరమో తీర్చుకుంటూ గొప్ప కార్యములు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కుమారులకు భారం కలిగించండి, కుమారులకు ఆశ కలిగించండి, కుమారులకు దేవుని యొక్క దీవెన వారి మీదకి తల మీదకి రావాలని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఉత్సాహం చేస్తారో ఏం చేస్తారో అదే ఏది లేదు. ఆ తల్లిదండ్రులకు విధేయత కలుగుతుంది. అధ్యయనములలో వండకుండా తండ్రి దైవిక తరంలో వారిని స్లాప్ వేసుకోవడానికి కట్టుకోవటానికి ఆ కుమారులు తండ్రి అంతా తల్లి అంతా కనుక తండ్రి మీరు చెప్పాల్సిన కాదు అని వారికి మీరు చెప్పి ఆయా సమాజంలో మేము కూడా ఒక ఇల్లు కట్టుకున్నామనేది వాళ్ళ బంధుమిత్రులలో వాళ్ళ స్నేహితులలో గొప్ప కార్యములు జరిగించుకుంటూ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాము. నామానికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించి వేస్తున్నాము.